దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు వెనస్డే 18th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. Gospel according to St. Luke chapter 2 and verse 10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు వారి యొక్క జననము గురించిన వార్త. ఎవరు తీసుకొచ్చారండి ఈ వార్త? దూత. దేవునికి స్తోత్రము. ఏంటండి ఈ వార్త? యేసు ప్రభు యొక్క జననము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. అందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు జననము ఒక సంతోషకరమైన సువర్తమానము. అంటే ఆయన పుట్టాడని సంతోషము కాదండి, ఆయన పుట్టుట ద్వారా, ఆయన శిలువ మరణము పునరుద్ధానము ద్వారా నీవు పొందబోయే ఆశీర్వాదము, నువ్వు పొందబోయే విడుదల, నీవు పొందబోయే వాగ్దానాలే సంతోషకరమైన సువర్తమానము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, the birth, the death and the resurrection of Jesus is a good tidings of great joy to all people. ఆయన మనల్ని మన పాపము నుంచి రక్షించుటకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, తరములు వేల వేల సంవత్సరాల నుంచి ఎవరి ద్వారా, ఎవరి వలన మానవ పాపముకు విమోచనము లేదు, వెళ్ళలేదు. కనుక ఎక్కడ కూడా, ఏ తరంలో ఉన్నవారు కూడా, ఏ జనరేషన్లో ఉన్నవారు కూడా మాకు అవకాశం ఇచ్చింటే మేము మా పాపము సరి చేసుకునేవాని అవకాశం లేకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, more than 4,000 years people were under sin. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జననము దేనికి దారి తీసిందంటే మానవులను వారు పాపం నుంచి విమోచించుటకు. కనుక క్రిస్మస్ మహా సంతోషకరమైన సువర్తమానము. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన అనారోగ్య పరిస్థితి నుంచి రక్షించుటకు, మన పాపం నుంచి రక్షించుటకు, మన దీన పరిస్థితి నుంచి రక్షించుటకు, మన యొక్క అప్పు బాధల నుంచి మనం రక్షించుటకు, మనకు సమస్య నుంచి నడిపించుటకు, శత్రువుల చేతి నుంచి మనం రక్షించుటకు రక్షకుడు మన కొరకు जन्मिंचाడు, पुट्टाడు. हिंदी में पढ़ेंगे। लूक रचित सुसमाचार 2रा अध्याय और 10वीं वचन पढ़ रहे हैं। स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हारे बड़े आनंद का सुसमाचार सुनाता हूँ, जो सब लोगों के लिए होगा। प्रभु को धन्यवाद। प्रिय भाइयों बहनों, मत डरो। स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार है। ये बड़े आनंद का सुसमाचार है, मसीहा का जन्म। क्या दिया है आपको उद्धार मिला है, आपके पापों से आपको छुटकारा मिला है, आपके बीमारी से आपको छुटकारा मिला है, आपके कंगालपन से छुटकारा मिला है। बहुत आनंद का सुसमाचार है। प्रिय దేవుని బిడ్డలారా, క్రీస్తు జననము మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కేక్ కట్ చేస్తామని మన డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే కాదండి, దాని గురించి కాదండి. మహా సంతోషకరమైన సువర్తమానము, నీకు రక్షణ దొరుకుతుంది. యు ఆర్ బీయింగ్ సేవ్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. ఈ సంతోషకరమైన సువర్తమానమును మేము గ్రహించుటకు నాయన, మేము ధ్యానించుటకు ప్రతి ఒక్కరిని ఈరోజు నాయన నీవు ఆయత్తపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఫ్రమ్ టుడే లెట్ ఎవ్రీబడి పాండర్ ఆన్
యువర్ బర్త్, హౌ ఇట్ బ్రాట్ అస్ సాల్వేషన్ మై ఫాదర్. నీ కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి నాయన. నీవే నాయన స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేయవాడు నాయన. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, జాబ్ లేని పరిస్థితి నుంచి నీ బిడ్డలను రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ అన్నిటి కొరకు ప్రార్థన చేసినాను. వారి బిజినెస్లో మీ తోడు దయచేసి దేవా, ఏ విషయం నుంచి వారు తప్పించబడాలో వారిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు కలిగిన ప్రతి ఇబ్బంది నుంచి వారిని రక్షించండి అయ్యా. దేవాన్ని జననమే మాకు రక్షణ ప్రభా. అన్ని విషయాలు నీ బిడ్డలను రక్షించి వారి చదువు అంతట్లో కూడా మీ తోడు దయచేసి నడిపించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించినయ్యా. మీ దయాకిటం ధనిపించేసి మీ దయలో మనుషులలో వర్ధిలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండియ్యా ప్రభా. నీ జననం యొక్క స్వర్తమానంను ప్రభా నాయన దేవ ప్రజలందరికీ తెలియచేటుకు నాయన పరిచయన్నిటి కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేసి, ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగక్కి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.